హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుస్మాస్ కిచెన్లో టేస్టీ రెసిపీ అయినటువంటి బీరకాయ పచ్చిశనగపప్పు కూర చూపించబోతున్నాను. ఈ కూర చక్కగా చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. మరి చెప్పాలంటే ఇది ప్రత్యేకంగా చపాతీ కోసమే నేను ఈ రెసిపీ మీకు చూపిస్తున్నాను అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. మరి రుచికరమైనటువంటి ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఈ ప్యాన్ పెట్టేసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడకగానే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుని అలా లైట్గా వేపుకోండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని దాన్ని కూడా వేసేసుకున్నాను. వీటిని కూడా దోరగా వేపుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఈ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. తర్వాత రుచి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుందాం. తర్వాత తినే వాళ్ళని బట్టి చూసి కారం వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ కారం వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక అరకిలో బీరకాయలు శుభ్రంగా చెక్కు తీసేసుకుని కడుక్కుని ఈ విధంగా ముక్కలు కోసుకుని వేసేసుకున్నాం. ఇప్పుడు ముందుగానే ఒక అరగంట ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను అనమాట. దీన్ని కడిగేసుకుని ఈ పప్పును కూడా వేసేసుకుందాం. ఎంత ఒక అరకిలో బీరకాయలకి ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు ఈ విధంగా నానబెట్టుకుని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ మగ్గనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. చక్కగా బీరకాయలు పచ్చిశనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి, మరి ఒక స్పూను గరం మసాలా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకుని మరలా మనం మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల సేపు మగ్గనిద్దాం కూరని. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం ఫైనల్గా. అంతే, చాలా సులువుగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కూర తింటే కనుక అసలు వదలరండి, అంత టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీ లాగే ఉంటుంది, మటన్ కర్రీ లాగా గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది అనమాట. అంతకంటే ముఖ్యం టేస్టీ అయినటువంటి రెసిపీ. ముఖ్యంగా చపాతీలోకి పుల్కాల్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మరి మీకు నచ్చిందా? నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా చపాతీలో కనుక ఈ కర్రీ పెట్టుకుని తింటే అద్భుతం అండి. రుచి అమోఘం, చెప్పాలంటే చాలా బాగుంటుంది. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.